టీడీపీ జనసేన తొలి జాబితా నేడే 65 మంది అభ్యర్థుల ప్రకటన అని ఆంధ్రజ్యోతితో పాటు కొన్ని పత్రికలు అచ్చువేశాయి. తెలుగుదేశం నుంచి 50 నుంచి 52 మందిని, జనసేన తరపున 15 మందిని ఈ ఉదయం 11 గంటల 40 నిమిషాలకు బాబు పవన్ విడుదల చేయబోతున్నారని, కుప్పంబరిలో టీడీపీ అధినేత చంద్రబాబు, భీమవరంలో జనసేనాని టెక్కలి అచ్చెన్న, మంగళగిరి లోకేష్, తెనాలి నాదల మనోహర్ ఇలా దాదాపు 50 నుంచి 52 సీట్లు అనౌన్స్ చేయబోతున్నట్టు అన్ని పత్రికలు అచ్చువేశారు. కానీ బీజేపీతో తేలకుండా జనసేన టీడీపీ అభ్యర్థుల ప్రకటన ఎట్లా చూడొచ్చు అన్నది ఇలా ఆసక్తికరమైన చర్చ. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆంధ్రప్రదేశ్లో హీట్ హాట్ వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే. మరి కాసేపట్లో అభ్యర్థుల ప్రకటన విడుదల కాబోతుంది టీడీపీ జనసేన. కానీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తుకు ఒప్పందం కూర్చుకున్నాయి కదా. కానీ బీజేపీ అనుమతి లేకుండా, బీజేపీ ప్రమేయం లేకుండా టీడీపీ జనసేన లిస్ట్ని ఎట్లా చూస్తారు? అంటే బీజేపీ వారికి చెప్పే ప్రకటిస్తున్నారని కూడా వార్తలు వచ్చింది. అవును సార్. అంటే బీజేపీకి సంబంధం లేని సీట్లు ప్రకటిస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు. 175 సీట్లలో ప్రకటించేది 50 నుంచి 60 సీట్లు టీడీపీది. అలాగే 15 సీట్ల వరకు జనసేన ప్రకటిస్తారు. మ్యాక్సిమం అయితే 70 సీట్ల దాటి ప్రకటించడం. సో ఇంకా 105 సీట్లు ఉన్నాయి. అంటే బహుశా బీజేపీ పోటీ చేయని సీట్లు, అంటే మనం బయటికి ప్రకటించకపోయినా ఒకవేళ బీజేపీతో ఆల్రెడీ అవగాహన కుదిరి ఉంటే బీజేపీ ఏ సీట్లలో పోటీ చేస్తుంది, బీజేపీకి ఈ కూటమి ఏ సీట్లు ఇస్తుంది అనేది స్థూలంగా ఒక అవగాహనకు వచ్చి ఉండాలి. ఇక్కడ బీజేపీకి ఉన్న బలం ఏంటి? టీడీపీ వాళ్ళు ఏది ఇవ్వాలంటే తీసుకొని టీడీపీ మద్దతు గెలవడమే తప్ప జనసేన టీడీపీ మద్దతు. బీజేపీ సొంతగా అంటూ ఒక్క సీటు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు 1% ఓటింగ్ లాస్ట్ టైం. అసలు 170 సీట్లలో డిపాజిట్లు గలంతే ఆశ్చర్యం లేదు విడిగా పోటీ చేస్తే. అందువల్ల బీజేపీకి బలం ఉన్న సీట్ అంటూ ఏది లేదు ఆంధ్రప్రదేశ్లో. బీజేపీకి బలం ఉన్న సీటు లేదు, సొంతగా గెలవగలిగే సీటు ఒక్కటి కూడా లేదు. సో అందువల్ల ఇక పంచాయతీ ఎక్కడిది ఏది ఇస్తే తీసుకుంటారు వీళ్ళు గెలిపించేది టీడీపీ జనసేననే, బీజేపీకి కాదు. అందువల్ల బీజేపీకి బలం ఉన్న సీట్లుండి దాని విషయంలో పంచాయతీ ఉంటే అప్పుడు ఇష్యూ. ఏదైనా టీడీపీ జనసేన పుణ్యమాన 4 సీట్లు గెలుచుకోవడానికి బీజేపీ ఎత్తుగడా. ఇందులో ఏదైతే ఏ సీట్ అయితే బలం సంబంధం లేనప్పుడు, అందువల్ల అది ఇష్యూ కాదు. అయినా మొత్తం సీట్లు ప్రకటించడం లేదు. ఎందుకంటే కారణాలు ఏవో తెలియదు. కానీ బీజేపీ ఇంకా సస్పెన్స్లో పెడుతుంది. రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే బీజేపీ గొంతమ్మ కోరికలు కోరుతోంది, తన బలాన్ని మించి సీట్లు అడుగుతోంది. బీజేపీ తెలివిగా ఏం చేస్తుందంటే టీడీపీ జనసేనలతో కలిసి పోటీ చేస్తే గ్యారెంటీ గెలగలిగే సీట్లు ముందు కావాలంటుంది. ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి, 8 లోక్సభ సీట్లు అడుగుతోంది, 25 అసెంబ్లీ సీట్లు అడుగుతుంది. 1% ఓటింగ్ ఉన్న వారికి 8 లోక్సభ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు అంటే అంతకన్నా అర్థం ఏమైనా ఉంటుంది. కానీ టీడీపీ చంద్రబాబు నాయుడుకున్న డెస్పరేషన్ కారణాన ఆయన కలవటానికి రెడీ అవుతున్నాడు. సో అదే పార్టీకి బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుంది. సో అందువల్ల ఆ అడ్వాంటేజ్ను ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు తీసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇది అంటే ఒక రకంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు అనివార్యంగా ఆయన భావిస్తున్నాడు కనుక. అందువల్ల ఈ సీట్ల వరకు బీజేపీతో పెంచి ఉన్నాయి కావు. ఇప్పుడు ఉదాహరణకు కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి లోకేష్, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్, దీనికి పోటీ ఏముంది ఈ మూడింటికి. అలాగే 23 మంది టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 4 టీడీపీ నుంచి వైసీపీ వైపు క్రాస్ ఓవర్ అయ్యారు. సో మీకు బలరాము, అలాగే మీకు వంశీ, గిరి, ఇలా ఒక 4 టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి వెళ్ళారు. అంటే 19 ఎమ్మెల్యేస్కు మళ్ళీ అందులో దాదాపు అందరికీ టికెట్ ఇస్తారు, 1-2 మినహా. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఒక సీటు చేంజ్ అవుతుంది అంటున్నారు. ఆయన విశాఖ నార్త్ అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చీపురుపల్లి నుంచి చేయమని పార్టీ అడుగుతోంది అని వార్తలు వస్తున్నాయి. అలాగే మీకు రాజమండ్రి రూరల్ ఉంది. రాజమండ్రి రూరల్లో గోరంట బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ సీటు జనసేన కందుల దుర్గేష్కు అనౌన్స్ చేసింది. అందువల్ల ఇప్పుడు అక్కడ బుచ్చయ్య చౌదరి ఆల్రెడీ ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాడు అని వార్తలు వస్తున్నాయి. అలాగే రాజమండ్రి టౌన్లో కూడా భవానీ ప్లేస్లో ఆ హస్బెండ్ పోటీ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇలా కొన్ని చేంజెస్ ఉన్నా కూడా
ఓవరాల్గా ఒక్కటి రెండు మినహా మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా టీడీపీ రీనామినేట్ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు కొన్ని సీట్లు ఉన్నాయి. తెనాలి సీటు ఆడ జనసేన తరఫున నెంబర్ 2గా ఉన్న నాదెళ్ల మనోహర్ మాజీ స్పీకర్, ఆయన పోటీ చేయాలి. అక్కడే టీడీపీకి కూడా బలమైన అభ్యర్థున్నాడు. సో అలాంటివి కూడా బహుశా క్లించ్ అయి ఉంటే ఇప్పుడు ప్రకటిస్తారు. ఎందుకంటే నాదెళ్ల మనోహర్ ప్రకటించకపోతే రాంగ్ మీనింగ్ కూడా వస్తుంది. మరి ఇలా అగ్రిమెంట్ అయినవి అండ్ ఆల్రెడీ 4 సీట్లు ప్రకటించే ఉన్నాయి. మండపేట, అరకు టీడీపీ ప్రకటించింది, రాజోలు, రాజానగరం మీకు జనసేన ప్రకటించింది. సో అందువల్ల కొన్ని సీట్లు ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు కూడా. అందువల్ల ఇవి వివాదము లేని 60 నుంచి 70 సీట్లు ప్రకటిస్తారు. దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఓవరాల్గా రేషియో ఓన్లీ టీడీపీ జనసేన పోటీ చేస్తే ఎవరు ఎన్ని సీట్లకు పోటీ చేస్తారో అర్థమవుతుంది. ఉదాహరణకు ఈ 70 సీట్లలో 15 జనసేన పోటీ చేసింది అనుకోండి, మిగతా 100 సీట్లు అయితే 50 చేయదు కదా, 40 చేయదు. సో అందువల్ల మిగతా 100 సీట్లు ఇంకో 20 ఉండొచ్చు, లేదా ఇంకా 15 ఉండొచ్చు. సో లేదు ఇప్పుడు ఇక్కడ 10 సీట్లే జనసేన ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ఇంకో 15 మించి ఉండవు అని అర్థమవుతుంది మనకు. అలాగే బీజేపీ కలిసి వస్తే ఎలా ఉండవచ్చు అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు 100 సీట్లు 70 సీట్లకు టీడీపీ జనసేన ప్రకటిస్తే బీజేపీకి 25 సీట్లు ఇచ్చే అవకాశం లేదు మిగతా 100లో. అందువల్ల ఇలా మనకు ఒక బ్రాడ్ పిక్చర్, అంటే ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది అనేది ఇది కూడా ఇప్పుడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 1-2 సీట్లు తగ్గకుండా ప్రకటించాలని. ఎందుకంటే 25 లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి కనుక ఈచ్ లోక్సభ సెగ్మెంట్లో 2 సీట్లు ప్రకటించిన 50 సీట్లు అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీట్లు అభ్యర్థులు ప్రకటించిన ఒక వాతావరణం వస్తుంది. దానిలో ప్రతి నియోజకవర్గం, ఎందుకంటే ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. 7లో 2 ప్రకటించారనుకోండి, నీకు రాజకీయ వాతావరణం రాష్ట్రం అంతటా టీడీపీ జనసేన అభ్యర్థులు ఖరారయ్యారు అన్న వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఏమైనా చివరి నిమిషంలో 1-2 అడ్జస్ట్మెంట్లు ఉంటే ఆ అడ్జస్ట్మెంట్లకు కూడా మనం కొట్టిపారేయలేము. ఎందుకంటే మనం తెలంగాణలో కూడా చూసాం, ఆఖరి నిమిషంలో కూడా అభ్యర్థులు 1-2 మారితే మారవచ్చు. బట్ ఓవరాల్గా వివాదము లేని, ఇబ్బంది లేని సీట్లు ప్రకటిస్తారు. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో 2 పార్టీల మీటింగ్ ఉంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బీజేపీ ఇంకా తేల్చలేదు. పురంధేశ్వరి స్టేట్మెంట్ చూశాను పొద్దున. సో ఇంకా మా జాతీయ నాయకత్వం ఏమీ చెప్పలేదు, మేము 175లో అసెంబ్లీ సీట్లు, 25 లోక్సభ సీట్లకు మేము సన్నాహాలు చేసుకుంటున్నాం, అప్పుడు రేపు పొత్తంటూ ఉంటే అప్పుడు చూసుకుంటామన్నారు. ఈలోగా రాజ్నాథ్ సింగ్ పిలిపించి ఒక మీటింగ్ కూడా పెట్టాలని బీజేపీ చూస్తుంది. దీన్ని బట్టి ట్రెండ్ చూస్తుంటే టీడీపీ జనసేన పైన బీజేపీ మ్యాక్సిమం ఒత్తిడి తెచ్చి ప్రయోజనం పొందాలి అన్న ఆలోచనలో ఉన్నట్టు కనబడుతోంది. అంటే సేమ్ టైం అంటే కోరిన చోట్ల అడిగిన సీట్లు ఒప్పుకోలేదనే ఈ ప్రకటన బీజేపీ ఉమ్మడి ప్రకటన వాయిదా పడింది అనేది. అంటే ఉమ్మడి ప్రకటన వాయిదా పడటానికి మొదలు పొత్తు డిసైడ్ కావాలి కదా. కోరిన సీట్లు అంటే ఏ సీట్లు కోరారు, బీజేపీకి ఏముందని కోరాలి, నెంబర్ ఆఫ్ సీట్స్ ఒక అంశము, అలాగే ఏ సీట్లు అనేది కూడా ఒక అంశం. అన్ని తేలిలాగా ఎందుకు ప్రకటించారు? కామన్ సెన్స్ కదా. ప్రకటించలే అంటే తేలినట్టే కదా, ఇంకా వేరే దాంట్లో పెద్ద ఇండెప్త్గా విశ్లేషించేది ఉంటుంది. రైట్. సేమ్ టైంలో సార్ టీడీపీ జనసేన పొత్తు ఎలా ఖరారైంది, మరి కాసేపట్లో జాబితా విడుదల చేయబోతుంది. సేమ్ టైంలో వైసీపీ కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? అంటే కౌంటర్ స్ట్రాటజీ ఆల్రెడీ వైసీపీ ప్రకటించింది కూడా. అంటే వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా జగన్ పైన పడుతున్నారు అని. అంటే ఒక రకమైన విక్టిమ్ కార్డ్, అయ్యో పాపం చూడు. ఎందుకంటే మనకు 2018లో కాంగ్రెస్ అలాగే టీడీపీ ఇలా మహాకూటమి ఏర్పడి కేసీఆర్ పైన పడ్డప్పుడు కేసీఆర్ పాపులర్ డైలాగ్ ఉంది, ఈ బక్క పైన ఇంతమంది కలిసి మీద పడుతున్నారు అని. అందువల్ల జగన్ పైన అందరూ కలిసి మీద పడుతున్నారు, అందరూ కలిసి కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఒక విక్టిమ్ కార్డ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి ప్లే చేస్తాడు. అంటే జగన్ వర్సెస్ ఆల్, జగన్ను ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి ఇంతమంది కలిసి వస్తున్నారు అని. రెండవది ప్రతిపక్షాల బలహీనత, చంద్రబాబు నాయుడు బలహీనత. అంటే సొంతగా గెలవలేడు, ఆయన పొత్తులు పెట్టుకుంటే తప్ప గెలవలేడు. నిజంగానే జగన్ పట్ల అంత తీవ్ర వ్యతిరేకత ఉంటే, చంద్రబాబు నాయుడు చెప్తున్నట్లు, పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు ప్రజలు జగన్ ఇంటికి పంపించాలన్న కసితో ఉంటే జనసేనకు ఇన్ని సీట్లు ఇవ్వడం ఎందుకు, బీజేపీకి ఇన్ని సీట్లు ఇవ్వడం ఎందుకు?
అన్ని సీట్లలో టీడీపీ పోటీ చేసి గెలవచ్చు కదా. నిజంగానే ఆ వాతావరణం ఉంటే టీడీపీకి ఎవరితో సంబంధం లేకుండానే 100 సీట్లు గెలుచుకునే వాతావరణం రాష్ట్రంలో ఉంటే, అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తహతలాడుతుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడే. ఎవరైనా కూడా వైసీపీని రేపు ఓడించగలిగే శక్తి టీడీపీకి ఉంది కనుక ఆటోమేటిక్గా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అంతా టీడీపీ వెనకాల ర్యాలీ అయ్యి టీడీపీ భారీగా గెలవాలి. మరి ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నది అంటే అర్థం అక్కడే అర్థమవుతుందిగా, జగన్ బలంగా ఉన్నాడని. జగన్ బలంగా ఉన్నాడు కనుకనే ఆయనను ఒంటరిగా ఎదుర్కోలేడు కనుకనే మిగతా వాళ్ళని కలుపుకొని వస్తున్నాడు అంటే అనేటువంటి సెకండ్ అంశం. అంటే ఒకటి మొదటిది విక్టిమ్ కార్డ్ పాలిటిక్స్ అయితే, రెండవది జగన్ స్ట్రాంగ్ మ్యాన్ నరేటివ్. అంటే జగన్ చాలా బలంగా ఉన్నాడు, దానికి ఉదాహరణే ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు వేరే అందరితో కలిసి వస్తున్నాడు అని. మూడవది చంద్రబాబు నాయుడు పొత్తుల్లో ఉన్న ఇన్కన్సిస్టెన్సీ. అంటే గతంలో బీజేపీని విమర్శించి మోడీని వ్యక్తిగతంగా కూడా అవమానకరంగా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మోడీ విజనరీ అంటూ మోడీ దగ్గరికి వెళ్తున్నారు. సో అంటే చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ లేని లీడరు. సో ఆయనలో కన్సిస్టెన్సీ ఉండదు. ఆయన ఒకసారి వ్యతిరేకిస్తాడు, ఒకసారి అనుకూలిస్తాడు. ఆయనది ఊసరవెల్లి రాజకీయము అని చంద్రబాబు నాయుడు ఈ అలియన్స్ పాలిటిక్స్ డీలెజిటిమైజ్ చేసే నరేటివ్ వైసీపీ మూడవ ఎత్తుగడ. వాస్తవంగా ఈ మూడింటి కన్నా బలమైన ఎత్తుగడ వైసీపీకి ఉండాలి. అది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన బీజేపీతో ఎలా కలుస్తాడు అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు కాలే, స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు, అలాంటి బీజేపీతో ఎలా కలుస్తాడు అనేది కొంత వైసీపీ చెప్తే చెప్పచ్చేమో, కానీ అది మెయిన్ నరేటివ్గా ఉండదు. ఎందుకంటే బీజేపీతో ఫైట్ చేసే ధైర్యం వైసీపీ కూడా లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా పరోక్షంగా బీజేపీకి మిత్రుడే. చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష మిత్రుడైతే జగన్మోహన్ రెడ్డి పరోక్ష మిత్రుడు. అందువల్ల టీడీపీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన బీజేపీతో కలుస్తుంటే కూడా దాన్ని తనకు అనుకూలంగా ఒక బలమైన రాజకీయ అంశంగా చేసుకోలేని దుర్బల స్థితిలో వైసీపీ ఉన్నది. అందువల్ల ఇది 4వ అంశంగా ఉంటే ఉండవచ్చేమో, రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో టీడీపీ కలుస్తోంది అని. కానీ అది ప్రధాన పొలిటికల్ నెరేటివ్గా ఉండదు. అందుకే దాన్ని షర్మిల పట్టుకొని చూడండి చంద్రబాబు జగన్ ఇద్దరు కూడా బీజేపీతో కలుస్తున్నారు అని చెప్పే అవకాశం ఉంటుంది. అందువల్ల 4వ నెరేటివ్గా ఉంటే కొంతమేరకు ఉండొచ్చు బీజేపీతో కలవడం ఏమిటి అని. సో అందువల్ల వైసీపీ ఆ 5వ నెరేటివ్ క్లాస్ స్ట్రగుల్. ఇదివరకే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను పేదలకు పథకాలు ఇస్తుంటే, పేదలకు సంక్షేమం ఇస్తుంటే పెద్దోళ్ళంతా కలిసి వచ్చి అడ్డుకుంటున్నారు. సో నేను పేదలకు మెయిల్ చేయకూడదట. దీనికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ అందరూ కలిసి నా మీద పడుతున్నారు అనేటువంటి తన ఈ క్లాస్ పాలిటిక్స్ అని చెప్పాడు. అది క్లాసా కాస్టా తర్వాత కానీ. సో ఆ రకంగా తనకు తాను ఈ ఎన్నికల్లో జగన్ పొజిషనింగ్ చేసుకుంటాడు. అట్ సేమ్ టైమ్స్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక కూటమి షర్మిల, కాంగ్రెస్, అదేవిధంగా వామపక్షాలు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వామపక్ష నేతలు వెళ్ళారు, రాఘుల్ వెళ్ళారు, తర్వాత మిగిలిన లీడర్స్ అంతా వెళ్ళారు. ఆ పొత్తును ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలకి అనివార్యత కదా, ఎందుకంటే వైసీపీ ఎవరితో పొత్తు పెట్టుకోదు. వాస్తవంగా వామపక్షాలు జాతీయ స్థాయి రాజకీయ వైఖరి ఏంటంటే బీజేపీని ఓడించగలిగే రాజకీయ శక్తులతో వామపక్షాలు కలిసి ఉంటాయి. అందుకే తెలంగాణలో మీకు మునుగోడు ఎన్నిక సమయంలో వామపక్షాలు బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చాయి. ఈవెన్ మునుగోడు ఎన్నిక తర్వాత కూడా కలిసి పనిచేస్తాయని నిర్ణయించుకున్నాయి. చాలా కాలం పాటు వామపక్షాలతో పొత్తు ఉంటుంది బీఆర్ఎస్కి అని అన్నారు. కానీ ఆ పొత్తు తేలక వామపక్షాలు కాంగ్రెస్తో చర్చలు జరిపాయి. చివరకు సిపిఐ కాంగ్రెస్తో పెట్టుకుంది తెలంగాణలో. సిపిఎం 2 సీట్లు కూడా ఇవ్వకపోతే మేము విడిగా పోటీ చేస్తామన్నారు. సిపిఎం విడిగా పోటీ చేస్తుంది. అంటే వామపక్షాల రాజకీయ భూమిక పొత్తులకు ఇక్కడ బీఆర్ఎస్తోనైనా కాంగ్రెస్తోనైనా బీజేపీని ఎవరు నిలువరించగలుగుతారు అని ఈ ప్రాతిపదికను చూసినప్పుడు బీజేపీ వాళ్ళ టీడీపీతో కలిసి వస్తుంది. టీడీపీతో కలిసి వస్తున్న బీజేపీని నిలువరించగలిగే సామర్థ్యం ఒక వైసీపీకి ఉంది, ఇంకెవరికి లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని నిలువరించదు. అందువల్ల వాస్తవంగా దేశంలో ఎక్కడైనా
బీజేపీని ఆపగలిగే రాజకీయ శక్తులకు వామపక్షాల మద్దతు ఉంటుంది. మీకు అందుకే మీకు తెలంగాణలో కూడా మీరు గమనిస్తే కాంగ్రెస్తో సిపిఎంకు పొత్తు లేకపోయినా సిపిఎం విడిగా పోటీ చేసిన 19 సీట్లలో 70 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకే మద్దతు ఇచ్చారు. ఇంకో 30 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు మద్దతు ఇచ్చారు. ప్రాతిపదిక ఏ సీట్లలో బీజేపీని ఎవరు ఓడించగలుగుతారు అనే ప్రాతిపదికగా మేము మద్దతు ఇస్తున్నామని కూడా ప్రకటించారు. అలా ఆ ప్రాతిపదికన చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వామపక్షాల పొత్తు వైసీపీతో ఉండాలి. కానీ వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. అందువల్ల అవకాశం లేకుండా పోయింది. దాంతోపాటు వైసీపీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎంత నిలబడుతుంది అనేది ప్రశ్నార్థకమే. మన లాస్ట్ 5 ఏళ్లలో చూస్తే అన్ని విషయాల్లో బీజేపీకి అండగా టీడీపీ ఉంది, వైసీపీ ఉంది. అందువల్ల బీజేపీని ఎదుర్కోవడం అనే విషయంలో వైసీపీ ఈజ్ నాట్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్. ఒకటి చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా 25 ఎంపీలను గెలిపించి మోడీ సేవకు సమర్పయామి అంటాడు. సో అందువల్ల వామపక్షాలకు ఇంకో ఆప్షన్ ఏమున్నది? సో బీజేపీతో కలిసి ఉన్న టీడీపీతో ఉండలేరు. వాస్తవానికి ఈ 5 ఏళ్లలో టీడీపీతో సిపిఐ కలిసింది. అమరావతిపై పోరాటం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పోరాటంలో సిపిఎం ఇండిపెండెంట్గా ఉంది. మొదటి నుంచి కూడా టీడీపీతో కలవలేదు. కానీ సిపిఐ మొదటి నుంచి కూడా టీడీపీతో కలిసింది. అయినా కూడా వాళ్ళ సిపిఐ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ ఒకసారి బీజేపీతో పొత్తున్న సమయంలో వామపక్షాలు టీడీపీతో పెట్టుకునే అవకాశం లేదు. అందువల్ల వారు మరో మార్గం లేదు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోక. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన పార్టీ కాంగ్రెస్. ఇండియా కూటమిలో కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ఉన్నాయి. అందువల్ల ఇక్కడ సీట్ల పంపిణీ కూడా ఇబ్బంది కాదు. ఎందుకంటే కాంగ్రెస్కు బలం లేదు, వామపక్షాలకు బలం లేదు. ఇద్దరికీ బలం లేనప్పుడు సీట్ల పంపిణీ పంచాయతీ ఎక్కడిది? బలమైన పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు ఇవ్వడానికి కూడా వెనుకాడింది. చివరి నిమిషంలో సిపిఐ 1 సీటు ఒప్పుకుంది, సిపిఎం ఒప్పుకోలే. సో అందువల్ల అక్కడ అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు 2 సీట్లు ఓడి చేయాలంటే 2 సీట్లు చేసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా వామపక్షాల కన్నా ఎక్కువ బలమే లేదు ఈరోజు రాష్ట్రంలో. అందువల్ల అది ఈవెన్ సీట్ల పంపిణీ కూడా సులభమవుతుంది. రాజకీయ ప్రాతిపదిక ఉంది. ఎందుకంటే టీడీపీ వైసీపీ కలిసి బీజేపీకి ఓడిగం చేస్తున్నాయి, బీజేపీకి భయపడుతున్నాయి. అందువల్ల ఒక పరోక్ష మిత్రులు, ప్రత్యక్ష మిత్రులు. సో బీజేపీని ఎదుర్కోవాలి అనే రాజకీయ లక్ష్యంతో వామపక్షాలు కాంగ్రెస్ ఒక పొలిటికల్ నెరేటివ్ బిల్డ్ చేస్తానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంకో ఆంధ్రప్రదేశ్లో అనివార్యమైన కలయిక ఇది కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు మధ్య. అట్ సేమ్ టైంలో తెలంగాణ విషయానికి వస్తే సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు కనబరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశంలో ఇతర ప్రాంతాల కంటే కాస్త భిన్నంగా ఉంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నికల అంశాలు ఏ విధంగా చూడొచ్చు? అని మీరు అన్నమాట నిజం. సాధారణంగా బీజేపీ మీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోరాటాన్ని కనుక చూస్తే ఒక 200 సీట్లు దేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న చోట కంపారిటివ్లీ బీజేపీకి అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది దేశం మొత్తం మీద. తర్వాత మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించిన చోట కూడా లోక్సభ ఎన్నికలకు వచ్చేందుకు మళ్ళీ బీజేపీ గెలుస్తుంది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలకు కాంగ్రెస్ గెలిచింది. కానీ లోక్సభ ఎన్నికల్లో 65 సీట్లలో 60కి పైగా బీజేపీ గెలుచుకుంది. అలాగే కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ చేయగలిగింది 2018లో. కానీ 2019లో 28లో దాదాపు అన్ని సీట్లు 25 సీట్లు అనుకుంటా గుర్తున్నంత వరకు 25-28 బీజేపీ గెలుచుకుంది. ఇలా దేశంలో అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రాష్ట్ర స్థాయిలో బీజేపీని ఆపగలిగిన లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది. సో తెలంగాణకు వచ్చే వరకు ఇది డిఫరెంట్గా ఉండవచ్చు అనేటువంటి అంచనా అవుతుంది. దీనికి కారణం ఏంటి అంటే ఈవెన్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఇక్కడ భారీ విజయాన్ని సాధించింది 8 సీట్లు. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి 4 సీట్లు, కాంగ్రెస్కి 3 సీట్లు. వాస్తవంగా కాంగ్రెస్ కనుక ధైర్యంగా కొట్లాడుంటే 5 దాకా వచ్చేది. సో వాళ్ళు చేజేతులో కొన్ని సీట్లు వదులుకున్నారు వాళ్ళకి విశ్వాసం లేక.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు వస్తాయని అని కాంగ్రెస్ నేతలు నమ్మలే. ఇవాళ అసెంబ్లీ ఎన్నికల కొట్లాడినట్టు కనుక ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల కనుక కొట్లాడినట్టు 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొట్లాడి ఉంటే నా అంచనా జహీరాబాద్ ఇలా ఇంకొక 2 స్వల్ప వచ్చేవి. ఈ 2 సీట్లు కనుగొసుకొని వచ్చేవి, 5 వచ్చేవి, ఇంకా 6, 7కు పైన ఆశ్చర్యపడాలి. పెద్దపల్లి కూడా. సో అందువల్ల అది కాంగ్రెస్ స్వయంకృత అపరాధం. అంటే 2019 ఎన్నికల్లోనే కాంగ్రెస్ అడ్వాంటేజ్ తెలంగాణలో కనిపించింది. అందువల్ల ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గెలిచి ఉన్నారు. సో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నాకు గుర్తున్నంత వరకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సెగ్మెంట్ వైజ్గా చూస్తే 9 సీట్లలో కాంగ్రెస్కి ఆధిక్యత వచ్చినట్టు గుర్తు, 9 లోక్సభ సీట్లలో అసెంబ్లీ ఎన్నికల వరకు చూస్తే. ఆ తర్వాత ఇప్పటికీ ఆ రాజకీయ వాతావరణం డిసెంబర్ మీకు నవంబర్ 30కి ఇప్పటికీ భారీగా ఏం మారింది. నవంబర్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఇప్పటికీ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత, అసంతృప్తితో ఏమీ లేదు. ఉన్న హామీలు ఆల్రెడీ అమలు కావడం మొదలయ్యాయి. 2 హామీలు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా మీకు గ్యాస్ సిలిండరు, అలాగే ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు, ఈ రెండింటిని త్వరలో ప్రియాంక గాంధీని పిలిచి ఎన్నికల షెడ్యూల్ రాకముందే అమలు మొదలుపెట్టేలా చూస్తున్నారు. అందువల్ల పెద్ద తీవ్రమైన అసంతృప్తి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలే మళ్ళీ కాంగ్రెస్ను ఓడించాలి అనే వాతావరణం అయితే రాజకీయంగా లేదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఇక్కడ ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. బీజేపీ బలంగా ఉన్న చోట్ల బీఆర్ఎస్ కూడా బలంగా ఉంది. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ కలుస్తేనేమో అరిథమెటిక్ అడ్వాంటేజ్ రావచ్చు, కానీ పొలిటికల్ కెమిస్ట్రీ వికటిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ ఈ స్థాయికి ఎదిగి మళ్ళీ బీఆర్ఎస్తోనే పెట్టుకుంటే అది నష్టం జరుగుతుంది. కానీ పెట్టుకోకపోతే మరి ఏ మేరకు ముక్కోన పోటీ అవుతుంది. ఆ ట్రయాంగులర్ కాంటెస్ట్లో కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మీకు ఉత్తర తెలంగాణ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలకు ఓట్లు వచ్చాయి. సో మీకు ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది, మీరు ఆడ బీజేపీ ఓడిపోయింది, కానీ గెలిచేది బీఆర్ఎస్. సో అంటే బీజేపీ బీఆర్ఎస్ మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పోటీ ఉన్న నియోజకవర్గాలు చాలా ఉంటాయి. సో ఆ పోటీ వల్ల కాంగ్రెస్కు అప్పర్ హ్యాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్థానిక సంస్థలు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు వచ్చిన ఒక పెద్ద మార్పు ఏంటంటే క్షేత్రస్థాయిలో లోకల్ బాడీస్లో షిఫ్ట్ అయిపోతున్నారు. అంటే బీఆర్ఎస్ నేతలు కాస్త కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతున్నారు. ఇది మన అనేక చోట్ల మనకు కనబడుతుంది. జిల్లా పరిషత్తులు ఎగిరిపోతున్నాయి. అందువల్ల ఈ ఫిరాయింపుల వల్ల ఏమవుతుందంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టం కావటానికి ఉపయోగమవుతుంది. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. అలాగే మీకు లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తెలంగాణలో 12% ముస్లిం ఓటర్స్ పాపులేషన్, ఓటర్లు కూడా దాదాపు అదే రేంజ్లో ఉంటారు. ఇందులో లోక్నీతి CSDS వల్ల పోల్ స్టడీ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 1/3 కాంగ్రెస్కు, 1/3 బీఆర్ఎస్కు, 1/3 MIMకు వచ్చాయి. ఇటీవల జరిగినటువంటి ఒక సర్వే మీకు పీపుల్స్ పాల్స్ సౌత్ పోస్ట్ వాళ్ళ సర్వే చేస్తే 52% కాంగ్రెస్కి ముస్లిం ఓటు వచ్చింది. ఈ సర్వేలో 38% బీఆర్ఎస్కి వచ్చింది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ ఓట్ను కాంగ్రెస్ కొంత దెబ్బతీయగలిగింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఇంకా ఎక్కువ దెబ్బతీస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది గమనించే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కు 17 సీట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. 80 సీట్లు ఉంటే 17 సీట్స్ కాంగ్రెస్కి ఆఫర్ చేసింది. సో ఎందుకు అంటే ఈ రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పు. అక్కడ కూడా మొరాదాబాద్, అయోధ్య ఈ ప్రాంతంలో మైనారిటీ ఓటర్ ఎస్పీ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లోని JDS నుంచి మైనారిటీ ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తెలంగాణలో మీరు అన్నట్టు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్న వాతావరణంతో పోలిస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చూపేలా కనబడుతుంది. సార్ సేమ్ టైంలో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు 10 స్థానాలు వస్తాయని అనేక సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. గెలిచే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ వడపోత కూడా స్టార్ట్ చేసింది. ఇవాళ కేసీ వేణుగోపాల్ వస్తున్నట్టుంది. అంటే ఆ ప్రయత్నాలు సహజంగా చేస్తాయి బలమైన అభ్యర్థులు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలంతా కసరత్తు ఉండదు కదా, వెంకట కష్టం ఉండదు. అసెంబ్లీ ఎన్నికలంటే 119 సీట్లు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 3 సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోయారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి. మీకు బీజేపీకి చెందిన 3 ఎంపీలు ఓడిపోయారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, బాపురావు. కానీ కాంగ్రెస్ చెందిన 3 ఎంపీలు గెలిచారు, సిట్టింగ్ ఎంపీలు. సో ఇక్కడ సీట్ బై సీట్ కసరత్తు మొదలు పెట్టారు. సో కొన్ని చోట్ల ఆల్రెడీ వారికి బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇప్పుడు నాగర్ కర్నూలు ఉంది, అక్కడ మీకు సంపత్ ఏఐసిసి కార్యదర్శి, ఆయన ప్రధాన పోటీదారుగా ఉన్నాడు. సో అక్కడ మల్లు రవి కూడా పోటీ ఉన్నాడు. ఆయనను అందుకే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు క్యాబినెట్ హోదా ఇచ్చి ఢిల్లీకి పంపారు. కానీ తాజాగా ఇవాళ మన పత్రికలు చూస్తున్నాం, మల్లు రవి అక్కడ రాజీనామా చేసి తాను ఎంపీగానే పోటీ చేస్తానని అంటున్నారని. అందువల్ల అక్కడ మల్లు రవి సంపత్త తేలాలి. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ. సో ఇలా ఒక్కొక్క సీట్ ఇప్పుడు మీకు సికింద్రాబాద్లో ఉంది. సో అనిల్ కుమార్ యాదవ్ ఒక పోటీదారుడు. సో ఆయన రాజ్యసభకి వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ పోటీ అభ్యర్థి కాడు. సో సికింద్రాబాద్లో ఒక మహిళా అభ్యర్థిని పెడతారని కూడా అంటున్నారు. అలాగే మల్కాజ్గిరిలో అల్లు అర్జున్ ఫాదర్ ఇన్ లా మామాయి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన ఏరాడు కనుక ఆయన పేరు వినబడుతోంది. అక్కడికి ఎవరికి అవుతారో తెలియదు. ఖమ్మంలో వాస్తవంగా రేణుకా చౌదరి బలమైన కంటెండర్ అవుతారు. ఆమెకు ఖమ్మంలో బలం ఎంత ఉందో తెలియదు, కానీ అధిష్టానం వద్ద బలం చాలా గట్టిగా ఉంటుంది. సో అందువల్ల ఆమె ఖమ్మం, వైరా, తల్లాడలో బలంతో సంబంధం లేదు ఆమెకు. ఆమెకు ఢిల్లీలో బలం ఉంది కనుక మా ఖమ్మం, వైరా, తల్లాడ, పాల్వంచల సంగతి అవసరం లేదు ఆమెకు. సో ఆమెను రాజ్యసభకు పంపించారు కనుక అక్కడ బట్టి విక్రమార్క సతీమణి కూడా అప్లై చేసినట్టున్నారు. అక్కడ సోనియా గాంధీని పోటీ చేయమని అడిగారు, ఆమె అంగీకరించలేదు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకి వెళ్ళారు. ప్రియాంక గాంధీ కూడా రాయబరేలీ నుంచి పోటీ చేస్తారంటున్నారు కనుక ఖమ్మం నుంచి ఇక్కడి స్థానిక అభ్యర్థి ఉంటారు. సో ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఎంపీఏ కాంగ్రెస్ వేపించారు. బహుశా ఆయనకు ఏదో హామీ ఇచ్చి ఉండాలి కదా, లేదు ఎందుకు ఇటువైపు వస్తాడు. అలాగే వరంగల్ రిజర్వ్ సీట్ ఉంది, ఇక్కడ అద్దెంకి దయాకర్, ఇతనికి తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే రావాలి, కానీ ఆ చివరి నిమిషంలో ఎమ్మెల్యే రాలేదు. ఎమ్మెల్సీగా అయినా చేస్తారని వార్తలు వచ్చాయి, కానీ అది కూడా రాలేదు. ఎమ్మెల్సీగా చేసి మంత్రి అవుతాడని కూడా వార్తలు వచ్చాయి, కానీ అది కూడా అవకాశం లేదు కనుక బహుశా ఆయనను వరంగల్ లోక్సభ సెగ్మెంట్ నుంచి పెట్టవచ్చని. అయితే ఈలోగా వార్తలు కూడా కడియం శ్రీహరి కూతురు కోసం బీఆర్ఎస్లో అడుగుతున్నాడని, బీఆర్ఎస్ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ వైపు వస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఎంత నిజమో తెలియదు కానీ. సో నేనేం వెరిఫై చేయలేదు, కానీ శ్రీహరి మంచి మిత్రుడు, కానీ ఆయన అడగలేదు. ఇలాంటివి అడగడం బాగుండదు కదా. సో అందువల్ల వెండితెర పైన చూడాలి ఇవన్నీ. సో ఇలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో రకరకాల కాంబినేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు ఆల్రెడీ పట్నం మహేందర్ రెడ్డి ఇటువైపు వస్తున్నారు. సో ఆల్రెడీ చేవెళ్ళ నుంచి అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి వస్తాడేమో అని బహుశా చూసి ఉండాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి రాకపోతే ఈవెన్ రంజిత్ రెడ్డి వస్తారని కూడా వార్తలు వచ్చాయి, కానీ ఎవరు రాలేదు. వాళ్ళ సొంత అభ్యర్థిని చేవెళ్ళలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత గారిని ఇటువైపు రప్పించారని ఆమెను పెడతారని అంటున్నారు. ఇలాగే భువనగిరి నుంచి రాజగోపాల్ రెడ్డి మరి మంత్రి పదవి అడుగుతున్నాడు. ఆయన కాకపోతే ఆ కుటుంబం నుంచో లేదా వాళ్ళు రికమెండ్ చేసిన అభ్యర్థి అక్కడ ఎంపీగా ఉండే అవకాశం పెద్దపల్లి కూడా. సో ఇలా రకరకాల కాంబినేషన్స్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ. అలాగే సామాజిక, ఇప్పుడు రిజర్వ్ సీట్లలో మీకు మాదిగలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ మాలలకు కంపారిటివ్లీ బెటర్ రిప్రజెంటేషన్ వచ్చింది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ కూడా తెలంగాణలో మాలల కన్నా మాదిగల జనాభా ఎక్కువ. అందువల్ల మాదిగలకు బెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అడ్జస్ట్మెంట్ చేయాలి. సో ఇలాంటి కాంబినేషన్స్ కూడా ఉంటాయి. సో అందువల్ల లోక్సభ ఎన్నికలకు ఆ కసరత్తు క్లియర్గా చేస్తున్నారు. సిరిసిల్ల రాజయ్య యాక్చువల్గా క్యాండిడేట్ అవుతానన్నారు, కానీ ఆయనకి ఈలోగా వరంగల్ నుంచి ఈలోగా ఆయన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేశారు. అంటే ఇటీవల నామినేటెడ్ పదవుల్ని, రాజ్యసభ సీట్లను కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఆశావాహులకు ఇవ్వడం ద్వారా అక్కడ పోటీ కొంత కంపారిటివ్లీ ఈజీ అయింది. సో ఆ పోటీ అదే రకం పోటీ. ఈలోగా వామపక్షాలు కూడా అడుగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వామపక్షాల పొద్దున్న సిపిఐ 5 సీట్ల లిస్ట్ ఇచ్చారు, మేము అక్కడ నుంచి ఏదన్నా ఒక సీటు, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి ఇలా 5 సీట్ల లిస్ట్ వాళ్ళు ఇచ్చారు. సిపిఎం మేము 2 సీట్లలో పోటీ చేస్తామంటున్నారు.
వామపక్షాలతో మరి ఒక సీటు కూడా ఇస్తారా లేదా ఇద్దరు కలిపి చూడాలి. అదొక చర్చనీయాంశంగా ఉంది. Yes. బహుశా కాంగ్రెస్ పార్టీ అంత సులభంగా లోక్సభ సీట్లు వేరే వాళ్ళకి ఇస్తారని నేను అనుకున్నాను. ఎస్ సో అందువల్ల ఈ కాంబినేషన్స్ అన్నీ కలిసి అందువల్ల అర్ధబలం అంగబలం ఉన్న నాయకులకి టికెట్ ఇస్తారు, మనందరికీ తెలుసు రాజకీయాల్లో. సో అందువల్ల పలుకుబడే కాదు, అర్ధబలం అంగబలం కూడా ఉండాలి. సో ఇవన్నీ కలుపుకొని ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఎస్, పార్టీల కసరత్తు, పార్టీల ఎక్సర్సైజ్ అలా ఉంటే తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్కు 14 సీట్లు ఇవ్వాలని ఓటర్లకు రేవంత్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ కూడా అదే అభివృద్ధి పేరుతో ఓట్లు అడుగుతుంది. ఎవరి మాటలు జనం నమ్ముతారు? నేను ముగ్గురికి 3 నెరేటివ్లు ఉన్నాయి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్కు 14 సీట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పొలిటికల్గా కన్సాలిడేట్ చేస్తానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకసారి కనుక కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపలేదనుకోండి, అనివార్యంగా మొదలవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నది 65 మందే, ఇంక్లూడింగ్ సిపిఐ కలిపితే. సో ఇందులో ఒక 6-7 అటు ఇటు అయినా ప్రభుత్వమే అటు ఇటు అవుతుంది. అందువల్ల రాజకీయ అస్థిరతకు కారణమవుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 5 ఏళ్ల పాటు తాము ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే అనివార్యంగా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గెలిచిన మరుసటి రోజు నుంచే బీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టారు. సో ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, 6 నెలల పడిపోతుంది అని. సో బండి సంజయ్ కూడా కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని సంజయ్ చెప్పాడు. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఒకవైపు నుంచి బీజేపీ, మరోవైపు నుంచి బీఆర్ఎస్ సర్వశక్తులు ఉడుతుంది, అందులో అనుమానమే లేదు. ఈలోగా బీఆర్ఎస్ను దెబ్బతీసి ఎక్కువ మంది ఎమ్మెల్యే ఇటువైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేస్తుంది. అందుకే ఎంఐఎంను ఆల్రెడీ లూప్ లైన్లో పెట్టారు. మీరు అందుకే ఎంఐఎం కాంగ్రెస్కు మేము షరతులతో కూడిన సహకారం ఇస్తామంటున్నారు. ఈవెన్ మేడిగడ్డకు కూడా ఎంఐఎం సభ్యులు వెళ్ళారు. సో అందువల్ల ఎంఐఎం 7 సభ్యుల బలం కూడా ఉంటుంది. అందువల్ల ఈ రాజకీయపరమైన కసరత్తులు జరగద్దు అంటే కాంగ్రెస్ పార్టీకి కనుక బలమైనటువంటి ప్రజల మద్దతు లోక్సభ ఎన్నికల్లో కలిగితే మా ప్రభుత్వం అభివృద్ధి పైన కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది అని సహజంగానే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. అయితే కేవలం సంక్షేమ పథకాలే కాదు, మేము తెలంగాణ అభివృద్ధి కూడా కట్టుబడి ఉన్నాం అని కాన్షియస్గా ఆ ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనిస్తే ఒకటి ఎంప్లాయ్మెంట్కైనా ఒక డెవలప్మెంట్ పైన. అందుకే తెలంగాణ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం, ఫార్మా విలేజ్లు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తాం, శాటిలైట్ సిటీలు కడతాం. ఇప్పుడు మెట్రో కొత్త మార్గాల్లో మెట్రో శంకుస్థాపన కూడా జరగబోతోంది. అందువల్ల కేవలం వెల్ఫేర్ స్కీమ్స్, వెల్ఫేరిజంతోనే గెలవలేదు, డెవలప్మెంట్ కూడా మా ఎజెండాలో ఉంది అని కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు పోతుంది. బీఆర్ఎస్ కోమో బ్యాక్ టు ద రూట్స్, ఇక పాత బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ఏ. అందువల్ల కేసీఆర్ బలోపేతమైతేనే, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనేది టీఆర్ఎస్ నరేటివ్గా ఉంటుంది. బీజేపీది స్టాండర్డ్ నరేటివ్ డబుల్ ఇంజన్ సర్కార్ అని. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పాలి డబుల్ ఇంజన్ సర్కార్ అని. తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చిందిగా, దేశంలో కూడా కాంగ్రెస్ వస్తే మోడీ చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల తెలంగాణ లాభం జరుగుతుంది. సో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ చెప్పలేదు కనుక మీరు మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది, తెలంగాణకు లాభం జరుగుతుందని వాళ్ళు చెప్పుకోవాలి. అందువల్ల ఎవరి నెరేటివ్ వారికి ఉంటుంది. అల్టిమేట్గా ప్రజలు ఎవరి నెరేటివ్ నమ్ముతారో చూడాలి. సేమ్ టైంలో సార్ పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది టీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ మీద ముఖ్యంగా. అంటే మొన్న జోగినపల్లి సంతోష్ కుమార్కి రాజ్యసభకు మళ్ళీ రీనామినేట్ కాలేదు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ కాస్త బ్యాక్ స్టెప్లో, అంటే ముందు వరుసలో కనిపించడం లేదు. అంటే కుటుంబ పార్టీ ఇమేజ్ను తొలగించేందుకు బీఆర్ఎస్ ఏమైనా ప్రయత్నిస్తుందా? అంటే దాంట్లో కొద్దిగా కాంట్రడిక్టరీ పిక్చర్లో ఉంది. మీరు అన్నట్లు జోగినపల్లి సంతోష్ రీనామినేట్ చేయలేదు, రాజ్యసభకు ఒకటే సీటు బీఆర్ఎస్కి వస్తుంది. బీఆర్ఎస్కి ఒక్క సీట్ వస్తుంది కనుక కావాలనుకుంటే కవితనైనా పంపచ్చు రాజ్యసభకు, జోగినపల్లి సంతోష్కి మళ్ళీ ఇవ్వచ్చు. కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరికి ఇవ్వకుండా వజ్రరాజ రవిచంద్రకు మరో ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో అందువల్ల అదొక డైమెన్షన్. రెండవది, ఈ మధ్య మీరు అన్నట్లు కేటీఆర్ అంటే కొంత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాట్లాడిన మాట నిజం. మెయిన్గా వైట్ పేపరు విడుదలైన మొదట్లో
కేటీఆర్ ఉన్న ఈ మధ్య కొంత కంపారిటివ్లీ తక్కువ ప్రొజెక్ట్ అవుతున్నారు కనిపిస్తున్నాను. కానీ అదే సమయంలో హరీష్ రావు పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ అవుతున్నారు. హరీష్ రావు కూడా కేసీఆర్ కుటుంబంలో భాగమే కదా. అలాగే కవిత కూడా తిరుగుతున్నారు, ప్రొజెక్ట్ అవుతున్నారు. అందువల్ల టోటల్గా కేసీఆర్ కుటుంబము సీన్ పైన లేకుండా పోతుందని అనుకోను. కానీ కంపారిటివ్లీ తగ్గించిన అట్లా కనబడుతుంది. కారణం ఏంటంటే ఫ్యామిలీ అంటే వన్ ఆఫ్ ద రీజన్స్. నిజంగా చెప్పాలంటే నేను చాలాసార్లు విశ్లేషించాను. 2023లో అసెంబ్లీ ఎన్నికల తీర్పు కేసీఆర్ పర్ఫార్మెన్స్ పైన ప్రజలు తీవ్రమైన తిరస్కారం అని అనుకోను. కొంత పర్ఫార్మెన్స్ పైన అసంతృప్తి ఉన్న మాట నిజం. మీకు ఉద్యోగాల విషయంలో ఇలాంటి విషయంలో ఆ రకమైన అసంతృప్తి ఉంది, అవినీతి జరిగిందన్న అభిప్రాయం ఉంది. కానీ అన్నిటికన్నా ముఖ్యం యాటిట్యూడ్ పైన తీర్పు చెప్పారు. సో ఈ యాటిట్యూడ్ పైన తీర్పు చెప్పడంలో 10 ఏళ్ల అహంకారం అన్న కాంగ్రెస్ నినాదము, అన్నిటికీ మించి కేసీఆర్ కుటుంబమే అన్నీ తానే కనబడుతోంది అనేటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. అందువల్ల దానికి బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వబోయింది, వీళ్ళంతా ఉద్యమంలో ఉన్నారని. బట్ ఎన్ని చెప్పినా ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది అన్న కాంగ్రెస్ బీజేపీల వాదన ప్రజల్లోకి బాగా వెళ్ళినమాట నిజం. సో దాన్ని బహుశా కొంత కంపెన్సేట్ చేసుకోవటానికి బీఆర్ఎస్ అంటే ఏదో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత కాదు. బీఆర్ఎస్లో అందుకే కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కొంత ఇతర నేతలే అంటే మళ్ళీ ఉద్యమకాల పార్టీగా దీన్ని ప్రజెంట్ చేయాలి అనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడుతుంది. ఎస్, మరొక ముఖ్యమైన వార్త అన్ని పేపర్లో అచ్చివేశారు. నిన్న సిబిఐ నోటీసులు జారీ అయ్యాయి ఎమ్మెల్సీ కవితకి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించారు. అంటే సిబిఐ అంటే నిందితుల సాక్షిగా కాక ఆమె అక్యూజ్డ్గా అవునండి పెట్టారు. అంటే చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేస్తారని మంత్రి చెప్పారు, ఢిల్లీ మంత్రి అతీషి చెప్పారు. సో ఢిల్లీ మంత్రులు గత 2 రోజులుగా చెప్తున్నారు 2-3 డేస్లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారు అని. ఇది గమనించే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో పొత్తు కూడా ఫైనల్ చేసింది. మీరు అప్పటిదాకా కాంగ్రెస్తో పొత్తు ఉండదు అనుకున్నారు. బెంగాల్లో పంజాబ్లో 13 సీట్లు తామే పోటీ చేస్తామన్నారు. కానీ కీలకంగా ఢిల్లీ, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్తో పొత్తు కూడా ఫైనల్ చేశారు. ఫైనల్ చేయడమే కాకుండా మా మీద ఒత్తిడి చేస్తున్నారు. మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తాం, పొత్తు పెట్టుకోకపోతే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయమని ఈ నరేటివ్ కూడా చెప్తోంది. అది ఎంత నిజమో తెలియదు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో పొత్తును కేజ్రీవాల్ అరెస్టును కూడా లింక్ చేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తోంది. అందువల్ల ఈ పరిణామాలు జరుగుతున్నమాట నిజం. అంటే కేజ్రీవాల్ను డీలెజిటిమైజ్ చేయాలి. ఒక్క కేజ్రీవాల్ దేశంలో ప్రధాన ప్రతిపక్షాల అన్నిటిపైన దాడి కదా, ఒక్క కేజ్రీవాల్ పైనే కాదు దాడి. సో అందువల్ల ఈ రేపు కవిత అరెస్ట్ కూడా అంటే తెలంగాణ సమాజంలో 2 కీలక ప్రశ్నలు. బండి సంజయ్ని ఎందుకు మార్చారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ 2 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మీద ప్రభావం చూపింది. నేను నిన్న కూడా అన్నాను, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపలేదన్నంత ప్రశ్న ఇది. సో బాహుబలిని కట్టప్ప ఎందుకు చెప్పాడు, బాహుబలిని కట్టప్ప ఎందుకు చెప్పాడని బాహుబలి 1 వచ్చాక మామూలు డిస్కషన్ కాదు. ఆ కట్టప్ప నిజం కాదు, బాహుబలి నిజం కాదు, కానీ ఈ కట్టప్ప బాహుబలిని ఎందుకు చెప్పాడు, అలా బండి సంజయ్ని ఎందుకు మార్చారు ఎవరికి అర్థం కాలే. కేసీఆర్ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, దానికి కారణం ఏంటంటే ఈడీ దూకుడు, బీజేపీ నేతల దూకుడు చూశాక అదొక సింబాలిజం అయిపోయింది. బండి సంజయ్ ఏమో కేసీఆర్ వ్యతిరేక దూకుడు, బండి సంజయ్ మార్చడము, కవితను అరెస్ట్ చేయకపోవడం అనేది కేసీఆర్తో బీజేపీకి ఉన్న అవగాహన అనేటువంటి అభిప్రాయం ఏర్పడింది. సో అందువల్ల ఇప్పుడు ఆ అభిప్రాయం నుంచి బయటపడి లోక్సభ ఎన్నికల్లో మాకు బీఆర్ఎస్ సంబంధం లేదని బీజేపీ చెప్పుకోవాలనుకుంటే బండి సంజయ్ని డ్రాప్ చేయడానికి ఇప్పుడు ఏం చేయలేరు. మళ్ళీ ఆయన ఇప్పుడు ఆ చర్చ కూడా జరిగింది, మళ్ళీ కిషన్ రెడ్డి మారి బండి సంజయ్నే రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారని ఆ చర్చ కూడా జరిగింది. కానీ బహుశా అది బండి సంజయ్ ఆయన కరీంనగర్ లోక్సభ స్థానం పైన కేంద్రీకరించారు. ఆయన ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడై రాష్ట్రమంతా తిరిగితే ఆయన లోక్సభ సీటు కేసరి వస్తుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నారోగా ఓడిపోయారు. సో అందువల్ల పార్టీలోని అంతర్గత విభేదాల వల్ల కూడా
బండి సంజయ్ తీవ్రమైన సవాళ్ళు ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఆయనకు బయట వారు ఎంత ఓడిస్తారో తెలియదు, కానీ బీజేపీలో ఉన్న వారే ఓడించారు పార్టీలో విత్ ఇన్ ద పార్టీ. అవును. సో అందువల్ల బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ అవుతున్నట్లేదు. ఇక మిగిలింది ఏంటి, ఇప్పుడు బీఆర్ఎస్తో బీజేపీకి సంబంధము లేదు అని నమ్మాలి అంటే, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న కూడా చెప్పాడు 7 బీజేపీ 10లో బీఆర్ఎస్ 2 బీజేపీ బీఆర్ఎస్కు పొత్తు కుదిరిందని కూడా చెప్పాడు. సో ప్రత్యక్షంగా పొత్తు లేకపోయినా పరోక్షంగా బీజేపీ బీఆర్ఎస్లో పొత్తు ఉంటుంది అని కాంగ్రెస్ ఇప్పటికే చెప్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని ప్రజలు నమ్మారు కనుకనే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి చాలా తక్కువపోయింది, కంపారిటివ్లీ కాంగ్రెస్కి ఎక్కువపోయింది. సో అందువల్ల ఆల్రెడీ ఈ నష్టం అసెంబ్లీ ఎన్నికల్లో చూశాడు. అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ నష్టం జరగకూడదు అంటే బీజేపీకి 2 అవకాశాలు. ఒకటి, ప్రత్యక్షంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం, అప్పుడు అరిథమెటిక్ కలిసి వస్తుంది, పొలిటికల్ కెమిస్ట్రీ వికటిస్తుందన్న భయం ఉంది. ఏదో ఒకటి కనీసం ఒక డైమెన్షన్ కలిసి వస్తుంది. లేదు బీఆర్ఎస్తో పోరాడుతాం, మాకు సంబంధం లేదు. ఇవాళ కూడా కిషన్ రెడ్డి స్టేట్మెంట్ చూశాను, బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకూడదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన 2 దొందే అని. అందువల్ల కనుక ఈ లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్తో కలిసిన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు అంగీకరించరు అన్న భావన కూడా బీజేపీలో బలంగా ఉంది. సో అందువల్ల ఒకవేళ బీజేపీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్తో కలవకూడదని నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ప్రజలు ఎక్కడో చోట అనుమానం అయితే మిగిలే ఉంటుంది, పైకి వీళ్ళు కలవకపోయినా లోపల కలుస్తారేమో. సో ఆ అనుమానాన్ని కూడా పోగొట్టాలి, ఎందుకంటే లేకుంటే ఆ అనుమానానికి కాంగ్రెస్ పెనుభూతంగా చూపుతుంది. వీళ్ళు పైకి కలుస్తలేరు కానీ లోపల వీళ్ళు ఒకటే అభ్యర్థులు పెట్టారు. కిషన్ రెడ్డి ఏమన్నా విందామా ఒకసారి? చూడండి, పార్టీలు ఒకటే, 2 కూడా కుటుంబ పార్టీలే, 2 పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలే, 2 పార్టీలు కూడా తెలంగాణలో గతంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినటువంటి పార్టీలే, ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలే, 2 అవినీతి పార్టీలే. ఇందాక మీరు నరేట్ చేశారు రేవంత్ అంటే 2 పార్టీల మధ్య అవగాహన ఉంది, అది కూడా ఒకసారి విందాం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ప్రభుత్వం మీది, దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే. తేవడంతోనే మీ బాధ్యత తీరలే, కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టడానికి కూడా మీ సహకారం ఉండాలి. ఈరోజు వెనకంగా అక్కడంగా ఇక్కడంగా ఇద్దరు పొద్దుటిపూట ఒకటి మాట్లాడుతారు, చీకటి ఇంకోటి మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది. 7 సీట్లు కేసీఆర్కు, 10 సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత ఈ ప్రభుత్వం మీది. రైట్ సార్, ఇది అందువల్ల డెఫినెట్గా బీఆర్ఎస్ బీజేపీ మధ్య కుచ్ హై అనేటువంటి అంశము ఎన్నికలపైన తీవ్ర ప్రభావం చూపే అంశం. అందువల్ల పెట్టుకుంటే బహిరంగంగా పొత్తు పెట్టుకోవాలి బీజేపీ, కాదనుకుంటే ప్రజలను నమ్మించగలగాలి. బీఆర్ఎస్ సంబంధం లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్తున్నట్లు అవినీతి పార్టీలు 2 కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు కుటుంబాలతో మేము పెట్టుకోమన్నది ఎవరు నమ్మడు. ఎందుకంటే ఇదే విమర్శ చంద్రబాబు నాయుడు మీద కూడా చేశారు ఆంధ్రప్రదేశ్లో. బాప్ ఆర్ బేటా అనే మోడీ ఉపన్యాసాలు ఇవ్వలేదు 2019లో. అంతేకాదు మీకు పోలవరంకో ఏటీఎం బన్ గయా అని అనడా లేదా, అక్కడ పోలవరంకో ఏటీఎంకో బన్ గయా అని చెప్పి మళ్ళీ ఆయనతోనే పెట్టుకుంటున్నారు. ఇక్కడ కాళేశ్వరంకో ఏటీఎం బన్ గయా అన్న ఇప్పుడు పెట్టుకోరన్న గ్యారంటీ ఏంటి? అలాగే మీకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీఎస్ను కూడా ఇలాగే అన్నారు, కుటుంబ పార్టీ అవినీతి పార్టీ అని. ఇప్పుడు జేడీఎస్తో ఆల్రెడీ పెట్టుకున్నారు. సో అందువల్ల అజిత్ పవార్ని ఇలాగే అన్నారు మహారాష్ట్రలో, కుటుంబ పార్టీ ఎన్సీపీ అంటే నేషనలిస్ట్ కరప్షన్ పార్టీ అని అజిత్ పవార్ను కలుపుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన ప్రజలకు కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన బీజేపీ చేసే విమర్శలు నమ్ముతారా? ఎందుకంటే ఎవరికి నమ్మే అవకాశమే లేదు కదా. మీరు చెప్తున్న ప్రాతిపదిక అవినీతి పార్టీలు కుటుంబ పార్టీ కనుక మేము పెట్టుకోము. లోక్సభ ఎన్నికలకు ముందే కవితను అరెస్ట్ చేస్తారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ అవినీతి పార్టీ కుటుంబ పార్టీ కనుక బీజేపీ పెట్టుకోదు అన్న నరేటివ్ జనం నమ్మరు. ఎందుకంటే ఇదే విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడుతో, అజిత్ పవార్తో, దేవగౌడ, కుమారస్వామిలతో పెట్టుకున్న బీజేపీ కెన్ కేసీఆర్ బి అన్ ఎక్సెప్షన్. అందువల్ల అది నమ్మరు జనం. అందువల్ల జనాన్ని మరి ఎట్లా నమ్మించాలి? జనాన్ని నమ్మించాలి అంటే కవితను అరెస్ట్ చేస్తే అప్పుడు ఏమైనా జనం నమ్ముతారేమో అని ఆ ఆలోచన చర్చ జరుగుతున్న నేపథ్యంలో సాక్షిగా కాకుండా నిందితురాలుగా సిబిఐ
ఎవరో అప్రూవర్గా మారిన ఒక అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మార్చారు అంటున్నారు. అందువల్ల ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ప్రత్యక్ష పొత్తు లేకపోతే కవిత అరెస్ట్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరమైతే లేదు. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ కవిత అరెస్ట్ కావడము కాకపోవడము అనేది ఆమె పైన ఆరోపణల్లో ఉన్న బలాన్ని బట్టి ఉండాలి. అన్ఫార్చునేట్లీ అది తెలంగాణ రాజకీయాలను బట్టి ఉంటే అది ఏమనుకోవాలిగా. రైట్, చూద్దాం. నిన్న 41A కింద తాజా నోటీసులు జారీ చేశారు. 26న హాజరు కావాలని దర్యాప్తు సంస్థ పేర్కొంది. కవిత హాజరవుతారా లేరని చూద్దాం. సార్, సేమ్ టైంలో సార్ కవిత ఈసారి నిజామాబాద్ లోక్సభ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా, ఆమె నిర్ణయంపై ఎలాంటి అవకాశాల ప్రభావం చూపుతాయంటే? అంటే ఇప్పుడు అంటే నిజామాబాద్లో ఆమె పోటీ చేసి గెలిచే అవకాశం ఎంత ఉంది అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. గెలిచే అవకాశం ఉంటే బహుశా చేస్తానికి స్కోప్ ఉంది. ఎందుకంటే రేపు ఎలక్షన్ల తర్వాత అంటే 2024 ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామాలు మనం చెప్పలేము. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుందో లేదో తెలియదు, కానీ ఎన్నికల తర్వాత అనివార్యంగా పొత్తు పెట్టుకునే అవకాశాన్ని కొట్టిపారలేము. అనివార్యంగా కాదు, ఎందుకంటే బీజేపీకే ఎన్డీఏకే సొంతగా మెజారిటీ ఉంటే బీఆర్ఎస్తో బీజేపీ పెట్టుకోకుండా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీసి కాంగ్రెస్కు ప్రధాన ప్రతినిధి కావాలని చూస్తుంది. కానీ ఏదైనా కారణాల రీత్యా బీజేపీకి తక్కువ సీట్లు వస్తే ఆ వాతావరణము ఉందని నేను అనడం లేదు. అప్పుడు బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరే అవకాశాన్ని కొట్టిపారేయలేము. అప్పుడు పార్లమెంట్లో ఉంటే కేంద్ర మంత్రులు కావచ్చు, ఆ స్కోప్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న వాతావరణంలో బీఆర్ఎస్ అవసరంతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే వాతావరణమే తెలియదు. అందువల్ల ఇప్పుడు ఎన్డీఏలో చేరే స్కోప్ ఉండదు అప్పుడు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను కూడా దెబ్బతీసి బలపడాలనే వ్యూహాన్ని బీజేపీ రచిస్తుంది. సో అందువల్ల కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటే పార్లమెంటుకు పోటీ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా కవిత అయినా, లేనప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఉండడానికి కోరుకుంటారు. రెండవది నిజామాబాద్లో గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి ఉంది. సో వారు బలంగానే పోటీ ఉంటుంది. సో ఆ రిస్క్ తీసుకుంటారు. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. కామారెడ్డిలో కేసీఆరే ఓడిపోయాడు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కామారెడ్డిలో నిజామాబాద్లో కనుక కవిత పోటీ చేసి ఓడిపోతే కేసీఆర్ కుటుంబ సభ్యురాలే ఓడిపోయారు, కేసీఆర్ బిడ్డే ఓడిపోయింది అనేది బీఆర్ఎస్ ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే కుటుంబ పార్టీ అనే విమర్శ ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కవిత పోటీ చేసి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు పోటీ చేస్తే ఇంకా ఆ విమర్శ బలపడుతుంది. అందుకే మీకు జోగినపల్లి సంతోష్కు రాజ్యసభ రీనామినేట్ చేయకుండా, కవిత లాంటి వాళ్ళని పెట్టకుండా మీకు ఆ సీట్లో వజ్రరాజ రవిచంద్రన్ పెట్టారు. అందువల్ల ఆ ప్రయత్నం ఆల్రెడీ జరుగుతుంది. అంటే కేసీఆర్ కుటుంబమే మొత్తం పార్టీ అనే భావన రాకూడదని. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే కవిత కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఆలోచిస్తారు. అంటే జాతీయ రాజకీయాల్లో పోషించగలిగే పాత్ర ఉందా, ఈ ఎన్నికల్లో గెలవగలిగే అవకాశం ఉందా, ఓడిపోతే వచ్చే నష్టం చాలా తీవ్రం, అన్నిటికీ మించి కుటుంబ పార్టీ అనే భావన పెరగడానికి స్కోప్ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి లోక్సభకు పోటీ చేస్తారా లేదా నిర్ణయం ఉంటుంది. అయితే నా ఇంటర్వ్యూలోనే కవిత చెప్పాను, మీరు మరి అరవింద్ను వెంబడించి ఓడిస్తా అన్నారంటే ఆ క్లారిటీ ఇచ్చారు. నేనే పోటీ చేస్తాను అని అనలేదు. నేను ఎక్కడ పోటీ చేసినా వెంబడించి ఓడిస్తా అన్నాను. అంటే వెంబడించి ఓడిస్తా అంటే అర్థం కవితనే ఓడించాలని లేదు, ఆ ఓటమికి కవిత దోహదం చేస్తుంది అని. సో అయినా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాదుగా రాజకీయం నడిచేది, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది ఇప్పుడు రాజకీయం. ఈవెన్ టీఆర్ఎస్కు బీజేపీకి మధ్య ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవగాహన ఉండొచ్చని కూడా వార్తలు వస్తున్న సమయంలో కవిత పోటీ అనేది ప్రశ్నార్థకమే అవుతుంది. అంటే మీ విశ్లేషకు అనుబంధంగా విత్ ఇన్ ది పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుందట సార్. అంటే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు అంటే సిట్టింగ్ ఎమ్మెల్సీలను వీళ్ళు జారవిడుచుకున్నారు. కడియం శ్రీర్ ఎమ్మెల్సీ, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ, పల్లరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ, ఇప్పుడు కవిత గారు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు. వారికి 4.5 years టర్మ్ కూడా ఉంది. ఇంకా వాస్తవమే, మళ్ళీ గెలిచే అవకాశం ఉండదు. కానీ ఆమె నిజామాబాద్ లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్సీ. సో అందువల్ల ఇప్పుడు లోకల్ బాడీస్ అన్ని పార్టీ ఫిరాయిస్తేస్తున్నారు. నిన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నోళ్ళు ఇలా కాంగ్రెస్ అవుతున్నారు. ఆల్రెడీ శాసన మండలిలో కాంగ్రెస్కు బలం మెజారిటీ లేదు.
2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు అదే పరిస్థితి, బీఆర్ఎస్కి బలం లేదు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అందరూ పోయి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అంతా కాంగ్రెస్లో చేరుతారు. మీరు ఎలక్షన్ల తర్వాత చూడండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామం అది. అలాంటి సమయంలో శాసన మండలిలో కూడా కవిత అవసరం కూడా ఉండొచ్చు కదా. ఎస్, సేమ్ టైం సార్ ఒక వార్త, ఈటల అంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేశారు. అక్కడ హుజురాబాద్, అదేవిధంగా గజ్వేల్ 2 చోట్ల ఓడిపోయారు. ఇలా ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు మీద పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది ఒకసారి వారు ఏమన్నారు ఒకసారి విందాం సార్ బయట. యాక్చువల్గా నా ప్రాంతం కరీంనగర్ ప్రాంతం మీకు తెలుసు. నా బతకచ్చిన ప్రాంతం ఏమో మల్కాగిరి. 32 సంవత్సరాలు అక్కడ ఉన్నా. మా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా. ఆ పోటీ వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ చేస్తా. నా మనసులో ఇంతకుముందు ఒకసారి చెప్పి ఉన్నా, నేను మల్కాగిరి అని చెప్పిన. నేను 32 ఏళ్ళుగా అక్కడ ఉన్నా కాబట్టి దానికన్నా మల్కాగిరి ఇస్తే పోటీ చేస్తా అని చెప్పిన. నా మనసులో రైట్ సార్. మల్కాజ్గిరికి చాలామంది పోటీ చేస్తానంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేంద్ర కాదు, మురళీధర్ రావు, అవును, బీజేపీ జాతీయ నాయకుడు. అవును, అండ్ మురళీధర్ రావు కూడా మల్కాజ్గిరి నుంచి దాదాపు ఖరారైందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అవును, మల్కాజ్గిరి సీటు మురళీధర్ రావుకే ఖరారైందని. చాలా సీజన్డ్ కంటెస్టెంట్ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ. అవును, బహుశా ఆయన ఆసక్తి చూపడం లేదు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే బీజేపీలో ఎంపీ పదవులకు చాలా పోటీ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే మళ్ళీ మోడీయే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, దేశంలో బీజేపీ ఎన్డీఏ వస్తుంది అన్న వాతావరణం ఉంది కనుక తెలంగాణ నుంచి ఎంపీలు అయ్యే వారికి కేంద్రంలో మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మామూలు పోటీ ఉండదు. అందువల్ల ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్ వైపు రాకపోయటానికి కూడా కారణం అది. జితేందర్ రెడ్డి కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఇంకెవరు కూడా కాంగ్రెస్ వైపు రాకపోయటానికి కారణం కాంగ్రెస్ వైపు వస్తే ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ మంత్రులు అవుతామో కాదో తెలియదు, కానీ అక్కడ మాత్రం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎంపీ గెలిస్తే ఇప్పుడు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, మురళీధర్ రావు, ఈటల రాజేందర్, బండి సంజయ్, వీళ్ళు ఎవరైనా కూడా ధర్మపురి అరవింద్, వీళ్ళు ఎవరైనా కూడా మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ కిషన్ రెడ్డి ఆల్రెడీ మంత్రి అయ్యి ఉన్నారు. సో అందువల్ల ఇందులో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఒక ఫ్యాక్టర్ ఉన్న అవకాశాలు అయితే కొట్టిపారేయలేము. ఎందుకంటే ఈసారి తెలంగాణకు 1 కాదు 2 ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెలంగాణ నెక్స్ట్ 2028కు బీజేపీ ఫోకస్ అవుతుంది. సౌత్ ఇండియాలో కర్ణాటక మీద ఎంత ఫోకస్ చేస్తారో తెలంగాణ పైన ఎంత ఫోకస్ చేస్తారు. అందువల్ల తెలంగాణలో నుంచి 2 క్యాబినెట్ పదవులు, ఒక సహాయ మంత్రి వచ్చినా ఆశ్చర్యం లేదు. సో అందువల్ల బీజేపీలో ఎంపీలకు పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఈటల రాజేందర్కి ఛాలెంజ్ ఏంటంటే ఆయన ఒక రకంగా తన పొలిటికల్ జర్నీని, నాకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి కావచ్చు, కానీ ఫ్యాక్ట్గా చెప్పాలి, ఈటల రాజేందర్ తన పొలిటికల్ జర్నీ మొదలుపెట్టినప్పుడు బీజేపీలో యాంటీ కేసీఆర్ పొలిటికల్ జర్నీతో మొదలయ్యాడు. కేసీఆర్ వ్యతిరేక బలమైన నేతగా రాష్ట్రంలో ప్రొజెక్ట్ కావాలని ప్రయత్నం చేశాడు. అంటే కేసీఆర్ అన్యాయం చేశాడు, కేసీఆర్ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చాడు. అది హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకు ఉపయోగపడ్డది, కానీ రాష్ట్ర రాజకీయాలకు వచ్చేందుకు ఉపయోగపడలేదు. లేకుంటే హుజూరాబాద్లో కేసీఆర్ భూమి ఆకాశాలు రేఖం చేశాడు. మూవింగ్ ఎవరన్నా ఎడుతుంటారు ఇంగ్లీష్లో, ఎన్ని చేయాలో అన్ని చేశాడు ఓడించడానికి. కానీ ప్రజలు 25,000 ఓట్ల మేరతో గెలిచారు. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో యాంటీ కేసీఆర్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలని చూశారు. కానీ వితిన్ ద బీజేపీ ఆయనకు ఆ అవకాశం రాలేదు. మధ్యలో బండి సంజయ్ ఆ ప్లేస్ ఉన్నారు. బండి సంజయ్ని మార్చిన పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్కు పార్టీ అధ్యక్షుడు కాలేకపోయాడు. ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ చేశాడు. సో బండి సంజయ్ని మార్చడం వల్ల నష్టం జరిగింది. ఈటల రాజేందర్కు పదవి రాలే. సో ఈటల రాజేందర్ క్యాంపెయిన్ కాస్త బీజేపీని దెబ్బతీయడానికి, సంజయ్ని మార్చడానికి ఉపయోగపడ్డది తప్ప బీజేపీని పెంచడానికి, తాను పెరగడానికి ఉపయోగపడలేదు. ఎందుకంటే ఆల్రెడీ బండి సంజయ్, రేవంత్ రెడ్డి బలమైన యాంటీ కేసీఆర్ వాయిసెస్గా ఉన్నప్పుడు ఈటల రాజేందర్కు ఆ స్పేస్ లేదు. అప్పుడైనా ఓబీసీ నేతగా ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నం చేశాడు, వెనుకబడిన వర్గాల నేత కానీ. అందులో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చింది. బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరి ఫోటోల్ని ప్రజెంట్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీసీని సీఎం చేస్తారు బీజేపీ అంటే బలమైన బీసీ నేతలు అందరూ ఓడిపోయారు. సో ఈటల రాజేందర్ ఓడిపోయాడు, బండి సంజయ్ ఓడిపోయాడు, ధర్మపురి అరవింద్ ఓడిపోయారు. సో మీకు బీసీ నేతలు, బలమైన బీసీ నేతలు అందరినీ ప్రజలు ఓడించారు బీసీ ముఖ్యమంత్రి చేస్తారని. కానీ అసలు బీసీ ముఖ్యమంత్రి నినాదం ఫెయిల్ అయిందంటానికి ఇది ఒకటి ఉదాహరణ. ఇంకో ఉదాహరణ అంటే బీసీలు గెలిచారా, అడ్డగులుగా రెడ్లు గెలిచారు.
మీకు అంటే తమ జనాభాలో నిష్పత్తితో పోలిస్తే డిస్ప్రపోర్షనేట్గా గెలిచింది రెడ్డిలు, వెలమాలు, కమ్మాలు. సో బీసీలు గెలిచింది చాలా తక్కువ. నాకు గుర్తున్నంత వరకు 100 మంది రెడ్డి, వెలమ, కమ్మ, ఎస్సీ, ఎస్టీ, వీళ్ళే, ఒక బ్రాహ్మణు, ఒక వైశ్య, మీకు మొత్తం 19 మంది ఏమో బీసీలు గెలిచింది. అంతే అంతే నాకు గుర్తున్నంత వరకు అంతే సార్. సో అందువల్ల బీసీ సీఎం నినాదము ఫెయిల్ అయింది. ఈటల అక్కడ దెబ్బతిన్నాడు. తర్వాత ఆయన ముదిరాజు నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. పరేడ్ గ్రౌండ్స్లో ముదిరాజుల సభ పెట్టాడు. అంటే మరి కారణాలు ఏదో తెలియదు. ఈటల చాలా తెలివైన రాజకీయ నాయకుడే, కానీ ఆయన మీరు స్లోగా ఆయన గ్రాఫ్ తీస్తే బలమైన యాంటీ కేసీఆర్ నాయకుడి నుంచి వెనుకబడిన వర్గాల నాయకుడిగా పరిమితమయ్యాడు. అక్కడి నుంచి ముదిరాజుల నాయకుడిగా పరిమితమయ్యాడు. పోనీ అక్కడన్నా క్లిక్ అయిందా అంటే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ముదిరాజులు బలంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ గెలవలే. ఇంకా మాటకైతే 300 కాపులు ఎక్కువగా ఉన్నతో బీజేపీ గెలిచింది. సో అందువల్ల ఈ డైమెన్షన్స్ అన్ని వల్ల ఈటల ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేయాలి? కరీంనగర్లో బండి సంజయ్ ఉన్నాడు, మల్కాజ్గిరిలో మురళీధర్ రావు పోటీలో ఉన్నాడు. మురళీధర్ రావే కాదు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓనర్ కొమరయ్య కూడా, ఆయన ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. ఆయన ఫాదర్ ఇన్లా దామోదర్ అని ఆ రోజుల్లోనే 3-4 దశాబ్దాల క్రితమే హిమాయత్ నగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. పారిశ్రామికవేత్త, బలమన్న అర్ధబలం ఉన్న నాయకుడు. సో అందువల్ల ఆయన ఆర్ఎస్ఎస్ వైపు నుంచి ఆయన ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు. మురళీధర్ రావుకి ఏంటంటే వాస్తవంగా జాతీయ రాజకీయాల్లో చాలా షార్ప్గా ఎదిగాడు. స్వదేశీ జాగరణ మంచి కో కన్వీనర్ అయ్యాడు. నాకు యూనివర్సిటీలో కంటెంపరీ రాడికల్స్ తుపాకీ గుళ్ళకు బలి కావాల్సిన వాడు చాలా చాకచక్యంగా తప్పించుకొని ఢిల్లీ వెళ్ళిపోయి జమ్మూ కాశ్మీర్ ఏబీవీపీ ఇన్ఛార్జ్గా అలా ఢిల్లీలో ఉన్నారు. అక్కడ ఢిల్లీలో జాతీయ నాయకులకు రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వాళ్ళకు సన్నిహితమయ్యాడు. సో ఆర్ఎస్ఎస్లో కీలకంగా ఎదిగాడు, స్వదేశీ జాగరణ నాయకుడయ్యాడు. కానీ ఆయనకున్న డ్రాబ్యాక్ ఏంటి అంటే మోడీ మురళీధర్ రావు అంటే నచ్చదు అని. ఈయన అద్వానీని సమర్థించాడు. బట్ ఏదైనా ఆయన బీజేపీలో జాతీయ నాయకుడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణాను పార్టీకి తెప్పించాడు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మధ్యప్రదేశ్లో కూడా ఇటీవల ఇన్ఛార్జ్గా ఉండే గెలిచింది బీజేపీ. కానీ ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఆయన పోటీ చేయకపోవడం వల్ల ఎదగలేకపోయాడు. లేకపోతే ఎప్పుడో కేంద్ర మంత్రికి కావాల్సిన వాడు. సో అందువల్ల ఈసారి ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేస్తేనే, ఎందుకంటే ఎంత సైద్ధాంతిక నేపథ్యం ఉన్నా, బలం ఉన్నా, అల్టిమేట్గా ఎలక్టోరల్ పాలిటిక్స్లో గెలిచిన వారికే వాల్యూ ఉంటుంది. అది కూడా డైరెక్ట్ ఎలక్షన్స్. అందుకే చూడండి, ఎమ్మెల్సీలుగా అయిన వాళ్ళు, ఎగువ సభ అయిన వాళ్ళు కూడా లోక్సభకు పోటీ చేస్తారు. రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేసి లోక్సభ పోటీ చేస్తారు. కారణం ఏంటంటే డైరెక్ట్ పాలిటిక్స్లో ఉండే ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. అందువల్ల మురళీధర్ రావు కూడా ఈసారి ఆయన కూడా డైరెక్ట్ ఎలక్షన్స్లో పాల్గొంటున్నాడు. సో అందువల్ల ఇంతమంది పోటీ ఉండగా మల్కాజ్గిరిలో మళ్ళీ ఈటల రాజేందర్కి ఇస్తారా? సో ఇది రెండో క్వశ్చన్. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ 30 ఏళ్ళ నుంచి ఉన్నాడనేది క్రైటీరియా కాదు, గెలవడానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది. తర్వాతగా మెదక్ ఉన్నది, ఆయన పోటీ చేస్తున్న స్కోప్ ఉంది. సో గజ్వేల్లో కేసీఆర్ పైన తలబడతాను వస్తే అక్కడ ఓడిపోయాడు. అంటే హుజూరాబాద్ అంటే రాజకీయాల్లో ఎలా ఉంటుంది అవకాశాలు, దానికి ఇది ఉదాహరణ. కేసీఆర్ పై తిరుగుబాటు చేసి కేసీఆర్ భూమ్యాకాశాలు ఏకం చేసి ఓడించాలనుకున్నా గెలిచి తెలంగాణలో చరిత్ర సృష్టించాడు. ఇట్లా 25,000 మేడతో గెలిచి ఆ తర్వాత తన హుజూరాబాద్ ఓడిపోయాడు, గజ్వేల్ ఓడిపోయాడు. ఆ రకంగా ఇప్పుడు పార్లమెంట్ సీట్ ఎక్కడ అనే ప్రశ్నార్థకమైంది. అందువల్ల ఇప్పుడు మెదక్ నుంచి పోటీ చేద్దామంటే అక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంది కంపారిటివ్లీ లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో. అందువల్ల ఈటల రాజేందర్కు ఏ సీటు వస్తుంది అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్. అయితే జాతీయ నాయకత్వంతో ఆయన పట్ల గౌరవం ఉన్నమాట నిజం, తెలంగాణ సమాజంలో గుర్తింపు ఉన్నమాట నిజం. కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కలిసి వచ్చే వరకు ఒక ఛాలెంజ్గా మారిపోయింది. ఈటల రాజేందర్ చేసిన రాజకీయ పొరపాటు ఏంటంటే బీజేపీలో ఒక అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా ఎదగాల్సింది పోయి బండి సంజయ్కి వ్యతిరేక వర్గంగా బండి సంజయ్ పైన పెద్ద పొలిటికల్ క్యాంపెయిన్ చేసి విజయం సాధించాడు. కానీ బీజేపీకి రిజల్ట్ రాలే. ఆయన పొలిటికల్ క్యాంపెయిన్ వల్ల బండి సంజయ్ని మార్చారు, కానీ బీజేపీ బోర్లా పడిపోయింది. దాంతో ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి వీళ్ళే కదా అప్పుడు ఢిల్లీకి పదే వెళ్ళి సంజయ్ని మార్చండి, అప్పుడే మనం గెలుస్తామని చెప్పింది. అది రాజేందర్కు బాగా దెబ్బతీస్తుంది. నిజంగా చెప్పాలంటే బీజేపీలో అందరి ఆమోదం పొందిన నాయకుడిగా ఎమర్జ్ అయ్యి ఉన్నా ఆయన అడ్వాంటేజ్ పొందేవాడు. లేదు బండి సంజయ్ని మార్చాలని ఆయన క్యాంపెయిన్తో సక్సెస్ అయ్యి
దానికి రిజల్ట్ వచ్చిన వీళ్ళందరూ ఏమని చేయవాడు. బండి సంజయ్ని మార్చాలనే క్యాంపెయిన్లో సక్సెస్ అయ్యాడు, కానీ బీజేపీ మాత్రం ఘోరంగా ఫెయిల్ అయింది. అది బూమరాంగ్ అయింది. అందువల్ల ఆ స్ట్రాటజీ బూమరాంగ్ కావడం వల్ల ఈటల రాజేందర్ ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తారన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.